ఎలక్షన్ల ముందు ఏం చెప్పినాడు ఇదే రేవంత్ రెడ్డి? రైతులందరికీ చెప్పినాడు ఏమని? కేసీఆర్ రైతు రుణమాఫీ చేసిండు, కానీ నాకు ఓటేస్తే మళ్ళొక్కసారి 2 లక్షల రుణమాఫీ చేస్తా, ఎంబడే సంతకం పెడతా, డిసెంబర్ 9 నేను వస్తున్నా, ఎంబడే పెడతా, మీరు ఉరుకురికి తెచ్చుకోండి అన్నాడు. జరిగిందా రుణమాఫీ? అయిందా కాలేదా? చారాన అయ్యింది, బారాన కాలే. చారాన అయ్యింది, బారాన కాలే. ఇంకేం చెప్పిండు? ఇంకా 6 గ్యారంటీలు అన్నాడు. 6 గ్యారంటీలు. ఇది రాహుల్ గాంధీ గ్యారంటీ, రేవంత్ రెడ్డి గ్యారంటీ, బట్టి విక్రమార్క గ్యారంటీ అని చెప్పి ఎన్ని కథలు చెప్పిండో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. నేను మొన్న సూర్యాపేట పోయినా, అక్కడ సోదరుడు పెళ్ళైంది మన కార్యకర్తది. అక్కడ పోయే వరకు ఆ సోదరుడు వాళ్ళ అమ్మగారిని పిలిచిండు. ఇంట్లోకెళ్ళి పిలిచి, అన్న మా అమ్మగారు అని పరిచయం చేశా. అమ్మ బాగున్నారా అన్న. బాగానే ఉన్న బిడ్డ అన్నది. అన్నాక మరి మీరు కొత్త కోడల్ని బాగా చూసుకుంటున్నావా అన్న. ఆ అమ్మాయి ఏమన్నదంటే, ఏం కోడలు బిడ్డ అన్నది. నేను పరేషాన్ అయినా. ఇట్లాంటుంది, నిన్నగాక మొన్న పెళ్ళైంది, అప్పుడే కోడల మీద ముక్కిరిసినట్టు మాట్లాడుతున్నది, ఏమైంది తల్లికి అనుకున్నా. ఏమైందమ్మా అన్న. ఏమో బిడ్డ, కొత్త కోడలు వస్తే 2500 వస్తాయి అనుకున్న, నెలకి ఏమొచ్చినా ఏం రాలేదు అన్నది. ఆ కోడలి పిల్ల కూడా చాలా గడుసు తిన్నది. ఆమె బయటికి ఉరికొచ్చింది. అత్తమ్మ నీకు కూడా 4000 పెన్షన్ వస్తుంది అనుకున్నా, నీకేమన్నా వచ్చిందా అని ఆమె కూడా అన్నది. అంటే ఈ రేవంత్ రెడ్డి చేయబట్టి ఏమైంది అంటే, ఎలక్షన్లు అప్పుడు పొంకనాలు కొట్టిండు కదా, పొంకనాల పోతిరెడ్డి. ఏమన్నాడు ఆ రోజు? అత్తకు 4000, కోడలకు 2,500 వచ్చినాయా ఎక్కడన్నా? ఆఖరి కొండారెడ్డి పల్లిలను వచ్చినాయా? ఎవలకు లేవు. అత్తకు 4000 రాలేదు. ముసలాయనకు గుడిస్తా అన్నాడు. ముసలమ్మకే కాదు, ముసలాయనకు గుడిస్తా. కేసీఆర్ ఇంట్లో ఒకరికి ఇస్తున్నాడు, నేను 2కి ఇస్తా అన్నాడు. ముసలాయనకు లేదు, ముసలమ్మకు లేదు. గవే 2000, గవే కేసీఆర్ పెంచిన 2000. ఆ 2000 కూడా 2 సార్లు ఎగ్గొట్టిండు. ఆ 2000 పెన్షన్ కూడా 2 నెలలు ఎగ్గొట్టిండు రేవంత్ రెడ్డి. అట్లాగే కోడలి పిల్లలకు చెప్పినాడు, మహాలక్ష్మి పథకం కింద మీరు 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలందరికీ డిసెంబర్ నెల నుంచే 100 రోజులు నిండంగానే నెలకు 2,500 మీకు ఇచ్చేస్తా అని చెప్పినాడు. అందుకే ఇవాళ మేము ఒక పని చేసినాం. ఏం చేసినామంటే, వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఎలక్షన్లకు ముందు గ్యారంటీ కార్డులు మంచిని యాదికుందా, ఇది మా గ్యారంటీ అని. అందుకే ఇవాళ అచ్చంపేటలో మీ అందరికీ నేను కాంగ్రెస్ ఓలోలకు ఎంతెంత బాకీ పడ్డదో కాంగ్రెస్ బాకీ కార్డు ఇంటింటికి పంచబోతా ఉన్నాం. ఎవలోలకు ఎంతెంత బాకీ పడ్డది కాంగ్రెస్ అంటే, ఆడపిల్లల విషయమే తీసుకుంటే, మహాలక్ష్మి పథకం విషయమే తీసుకుంటే, ఒక్కొక్క ఆడబిడ్డకు 22 నెలలకు నెలకు 2,500 చొప్పున 55,000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ బాకీ ఉన్నది. రైతు బంధు గుర్తున్నదా? టింగు టింగు మన పడుతున్న కేసీఆర్ గారు ఉన్నప్పుడు పడుతుందా? ఇప్పుడు అది కూడా కేసీఆర్ ఉన్నప్పుడేమో నాట్లప్పుడు పడుతుండే, రేవంత్ రెడ్డి వచ్చినాక ఓట్లప్పుడు మాత్రమే పడుతుంది, తర్వాత మళ్ళా రాదు. పార్లమెంట్ అప్పుడు పడ్డది, మళ్ళా పంచాయతీ ఎలక్షన్ ఉన్నాయేమో అని మొన్న కొంతమందికి వేసినాడు. అది కూడా ఏం చేసినాడు? కేసీఆర్ 10,000 వేస్తే నేను 15,000 ఇస్తా అన్నాడు. అందుకే ఇక్కడ ఒక్కొక్క రైతుకు ఎంత బాకీ ఉన్నాడో ఇక్కడ రాసి పెట్టినాం. ఎంత బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి అంటే, ఒక్కొక్క రైతుకు ఏదైతే 15,000 ఇస్తా అని చెప్పి మొన్న 12,000 ఇచ్చిండో, ఒక్కొక్క రైతుకు ఎకరానికి ఈ ఒక్క పంటకే 3,000 బాకీ ఉన్నాడు. పోయిన 2 పంటలకు 5,000 చొప్పున బాకీ పడ్డాడు. అట్లాగే మీరు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాకముందు పెద్ద పెద్ద మాటలు చెప్పినాడు. కేసీఆర్ ప్రభుత్వం ఒక ఆడపిల్ల పెళ్లి చేసుకుంటే 1,00,000 రూపాయలు ఇస్తున్నది, మరి నేను 1,00,000 రూపాయలు కాదు దాని మీదికెళ్లి తులం బంగారం ఇస్తా అన్నాడు. ఇప్పుడు 8 లక్షల పెళ్లిలైనాయి. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎన్ని లక్షల తులాల బంగారం బాకీ ఉన్నాడో? 8 లక్షల తులాల బంగారం బాకీ ఉన్నాడా? అడుగుదామా? అట్లాగే వికలాంగులకు చెప్పినాడు, కేసీఆర్ గారు మీకు 4,000 పెన్షన్ ఇస్తున్నాడు, నేను 6,000 పెన్షన్ ఇస్తా అని చెప్పి నమ్మబలికినాడు. ఒక్కొక్క దివ్యాంగుడికి ఈ ప్రభుత్వం 22 నెలలకు గాను 44,000 రూపాయలు బాకీ ఉన్న విషయం మీ అందరికీ ఈ బాకీ కార్డు ద్వారా నేను గుర్తు చేస్తా ఉన్నా. ఈ బాకీ కార్డు రేపు గ్రామానికి పోవాలి, గడప గడపకు పోవాలి, మనిషి మనిషికి పోవాలి. ఈ బాకీ కార్డే మీకు బ్రహ్మాస్త్రం అవుతుంది. ఈ బాకీ కార్డే ఇంటింటికి మనం పంచుదాం. కాంగ్రెస్ వాళ్ళు వస్తారు ఓట్లు అడగనికి వచ్చినప్పుడు కాంగ్రెస్ వాళ్ళకు మరి వాళ్ళు ఎలక్షన్లు ఇప్పుడు బాగా సంపాదిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు వాళ్ళ అన్నదమ్ములు రియల్ ఎస్టేట్ లో కుమ్మేస్తున్నారు, 100,000 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. సహజంగానే ఓటుకు 5,000 ఇచ్చినా ఇస్తారు. కాబట్టి మీరు కూడా ఏం చేయండి అంటే,
ఓటుకు 5,000 ఇచ్చినా తీసుకోండి, ఏం తప్పులేదు. కానీ బాకీ కార్డు ముంగడ పెట్టండి, బాకీ కార్డు ముంగడ పెట్టండి. కొడుక 5,000 ఇచ్చినావు, మరి మిగతా 50,000 ఎప్పుడు ఇస్తావు అని అడగాల. కొడుక 2,000 ఇచ్చినావు, మరి మిగతా 53,000 ఎప్పుడు ఇస్తావు, ఏం సంగతి అని అడగాల. మా ఆడబిడ్డల దగ్గరకు వస్తే మరి 55,000 ఎప్పుడు ఇస్తావన్నా అని అడగాలి. తులం బంగారం ఎప్పుడు ఇస్తావన్నా అని అడగాలి. కొత్త పథకాలు వస్తాయనుకున్నారు. మీ అచ్చంపేట వాళ్ళు ఏమనుకున్నారో కూడా నాకు తెలుసు. మీరేమనుకున్నారంటే అచ్చంపేట వాళ్ళు మా ఎమ్మెల్యే ఓడిపోతాడు కానీ కేసీఆర్ గెలుస్తాడు కదా అనుకున్నారు. అంతే అనుకున్నారా? అంతేనా? ఒకసారి అంతే అనుకున్నారు, చేయలేవటండి. అందరూ అంతే అనుకున్నారా? అంటే పోతే మా ఎమ్మెల్యే పోతాడు కానీ కేసీఆర్ అయితే ముఖ్యమంత్రిగా ఉంటాడు అనుకున్నారు. అట్లాగే పక్క కొల్లాపూర్ వాళ్ళు అట్లే అనుకున్నారు, యువత వాళ్ళు కూడా అట్లే అనుకున్నారు. అందుకే ఓడిపోయినాం మనం. ఎక్కడో వాళ్ళు అక్కడ అట్లే అనుకొని మీరు మోసపోయినారు, మోసపోయి ఇలా గోసపడతా ఉన్నారు.